వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సిద్ధం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నిసార్లు రైట్స్ అయితే అంత ఎదుగుతా. కోంపల్లిలోని ఓ కాలేజీలో మంత్రి చామకూర మల్లారెడ్డి చలోక్తులు. పిర్జాదిగూడలో 39 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు. శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి, మేయర్ జక్కా వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా దామరచర్లలో పోడు భూముల పట్టాల పంపిణీ. అర్హులకు అందజేసిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. వరంగల్ పుట్టల బజార్లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం. మోడీ నామస్మరణతో మారుమోగిపోయిన వరంగల్. ఇక డీటెయిల్స్ చూస్తే సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాల కోంపల్లిలో ప్లేస్మెంట్ డే 2023 ఘనంగా నిర్వహించారు. ఈ ప్లేస్మెంట్ లో 60కి పైగా కంపెనీలు పాల్గొని 1160కి పైగా అర్హులైన వారికి ఆఫర్ లెటర్స్ అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలలో ఆహుతులను అలరించారు. కళాశాల యాజమాన్యం ముఖ్య అతిథులను జ్ఞాపికలు అందజేస్తూ సత్కరించారు. ఆ తర్వాత మంత్రి మల్లారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సక్సెస్ అనేది ఎక్కడా లేదని, మన చేతుల్లోనే ఉందని, మీ సక్సెస్ మీ చేతుల్లోనే ఉందన్నారు. 1987లో తాము 4 భాగస్వాములం. అప్పుడు పాలు అమ్మే వారమని, ఇప్పుడు పెద్ద విద్యా సంస్థలు మావేనని, పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల, మెడికల్ కాలేజీలు పెట్టి రాజకీయాల్లోకి వచ్చి మంత్రిని అయ్యానని, ఇప్పుడు మా హావభావాలు పాల అమ్మేవారికి ఉంటాయని మల్లారెడ్డి చలోక్తి విసిరారు. తన మీద ఇప్పటికీ 3 సార్లు ఐటీ రైట్స్ జరిగితే వారికి ఏమీ దొరకలేదని, ఎన్నిసార్లు రైట్స్ అయితే అంత ఎదుగుతానని ఆయన తెలిపారు. పని చేయండి, విజయం పొందండి. మా టైంలో కష్టపడే వారిమి. ఈ రోజుల్లో టెక్నాలజీ అని, విద్యార్థి దశలో ప్రేమలు గీమలు వద్దని, బాగా కష్టపడి వృద్ధిలోకి రావాలని పిల్లల్లో మంత్రి జోష్ నింపారు. స్పోర్ట్స్ పర్సన్, డబ్బు బాగా వస్తుంది. ఇంత పైసలు వస్తున్నప్పుడు దాని హెల్త్ కూడా కాపాడుకోవాలి. ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. చిన్న ఏజ్లో బీపీ, షుగర్లు అవన్నీ వస్తుంది. ఇప్పుడు నాకు 79 ఇయర్స్. నాకు బీపీ లేదు, షుగర్ లేదు. ఒక్కరోజు కూడా జ్వరం వచ్చి నేను పడుకున్నాను. నేను మా స్టూడెంట్స్ కూడా అదే మార్గం చెప్తా. ప్రతిరోజు డైలీ ఒక 1 అవర్ ఎనీవన్ ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటుందని వాళ్ళకే కాదు మీకు కూడా చెప్తున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలని నాయన. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్ కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో సీసీ రోడ్ నిర్మాణ పనులకు మంత్రి మల్లారెడ్డి, మేయర్ జక్కా వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ 26వ డివిజన్ ప్రధాన రహదారి సీసీ రోడ్ల నిర్మాణానికి గాను సుమారు 39 లక్షలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కాలనీవాసులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కార్పొరేషన్ మొత్తంలో ఉన్నటువంటి వివిధ కార్యక్రమాలకు మన జిల్లా రాష్ట్ర మంత్రి, మా మేడ్చల్ ఎమ్మెల్యే గారు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు, జక్కా వెంకటరెడ్డి గారు, శివకుమార్ గౌడ్ గారు, దర్గా దయాకర్ రెడ్డి గారు మరియు కార్పొరేటర్సు, కోఆప్షన్ సభ్యులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ మా శంకర్నగర్ కాలనీలో 26వ డివిజన్లో ఆర్ బిల్డింగ్ నుంచి ఈషా హాస్పిటల్ వరకు సుమారు 39 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు, కాలనీ వివిధ సంఘాల నాయకులు, మహిళలు మరియు పెద్దలు
యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్లో పోడు భూముల పట్టాల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు పాల్గొని దామరచర్ల మండల వ్యాప్తంగా 581 మంది గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కుందూరు వీరకోటిరెడ్డి, జెడ్పీటీసీ ఎంపీపీ, ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్ ఎండి యూసుఫ్, ఆర్డీఓ చెన్నయ్య, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. వరంగల్ బట్టల బజార్లో ప్రధానమంత్రి మోడీకి ప్రజలు ఘన స్వాగతం పలికారు. మోడీ నామస్మరణతో వరంగల్ మారుమోగిపోయింది. ప్రజల ఉత్సాహం చూసి ప్రధాని వారికి అభివాదం చేశారు. వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మోడీ మోడీ అంటూ ప్రజలు నినాదాలకు స్పందించి ప్రధాని నరేంద్ర మోడీ వారికి హాయ్ చెప్పారు. Modi, 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 Modi. వీళ్ళందరూ ఇండియన్సే కాదు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని మసీద్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డిఎస్ జగదీష్ నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డికి ఉన్న ప్రాధాన్యత విశిష్టమైనదన్నారు. పలు సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత ఆయన అన్నారు. 2004 మే నెలలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో సాధించడంతో అప్పటికే పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన వైఎస్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారన్నారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైలు పైనే చేశారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామని, డోర్నకల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గారి జయంతి రోజు కార్యక్రమం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినారు. ముఖ్యంగా రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఉచిత వైద్యం కోసం ఆరోగ్యశ్రీ పెట్టిండ్రు, ఇంద్రమీలు పెట్టిండ్రు, 108 పెట్టిండ్రు, ఇంకా ఫీజు రీఎంబర్స్మెంట్, మళ్ళీ ఇంకా అనేక రకాల సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పెట్టిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. ఈ విధంగా 108ను పెట్టి బీద ప్రజల ఆరోగ్యాలను కాపాడిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ నెల 18 నుండి 19 వరకు నాగార్జున సాగర్లో జరిగే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ చట్టం రద్దుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఏటా బడ్జెట్ తగ్గిస్తూ కూలీల నోట్లో మట్టి కొడుతుందని ఆయన విమర్శించారు. ఉపాధి హామీ చట్టం కూలీలకు వరం లాంటిదని, ఈ చట్టం రావడం మూలంగా వ్యవసాయ కార్మికులకు ఉపాధి దొరికిందని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు, గుంజా వెంకటేశ్వర్లు, కొండమడుగుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కమిటీ సమావేశాలు ఈ నెల 17, 18, 19 తేదీలలో నాగార్జున సాగర్లో జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ సూర్యాపేట, భువనగిరి, నల్గొండ కేంద్ర కమిటీ సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చి మరి జయప్రదానికి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కృషి చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ సమావేశాల సందర్భంగా 17 నాడు ఉపాధి హామీ చట్టం, వ్యవసాయ కార్మికుల స్థితిగతులు అనే అంశం పైన మిర్యాలగూడ పట్టణంలో
జాతీయ సదస్సు జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ సదస్సు ప్రిపరేషన్ ఆహ్వాన సంఘం ఏర్పడడం అనేది జరిగింది. సమీకరణ పెద్ద ఎత్తున కృషి మన సంఘం ద్వారా జరుగుతాము. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ సమీపంలో హిమాలయ పాలిక్లినిక్లో చర్మ వ్యాధుల నిపుణురాలు ఏ భావన 24 గంటలు అందుబాటులో ఉంటారని పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పౌష్టికాహార లోపంతో వచ్చే చర్మ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వర్షాకాలం నేపథ్యంలో ఎలాంటి చర్మ వ్యాధులు వస్తాయి, వాటి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో డాక్టర్ పలు సూచనలు సలహాలు అందజేశారు. తమ క్లినిక్లో అన్ని రకాల చర్మ వ్యాధులకు చికిత్స అందిస్తామని తెలిపారు. నా పేరు డాక్టర్ ఏ భావన, డర్మటాలజిస్ట్, వేములవాడలో హిమాలయ పాలిక్లినిక్. ఇప్పుడు చలికాలం ఇవన్నీ వచ్చినప్పుడు మనకి పేషెంట్స్కి చాలామందికి సోరియాసిస్ అనేది బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. పైగా మనకి లైట్స్ వేయగానే సాయంత్రం పూట చాలా పురుగులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ పురుగుల వల్ల మనకి నైట్ పడుకున్నప్పుడు కానీ లేకపోతే ఇంట్లోకి వచ్చిన తర్వాత కానీ ఆ పురుగులు మన మీద పాకడం వల్ల పిల్లలకి కానీ పెద్దలకి కానీ చిన్నపాటి ఒక నీటి బుడగల్లా అలా వస్తూ ఉంటాయి అన్నమాట. బాగా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అలాంటి వాటి గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇంట్లో మనకి సోరియాసిస్ కూడా బాగా పెరిగిపోతూ ఉంటుంది ఈ వింటర్ సీజన్లో. అంతేకాకుండా మనకి పొలం పనులు వెళ్ళే వాళ్ళకి బాగా ఎగ్జిమాలు వచ్చేస్తుంటాయి అన్నమాట. అంటే చేతికి వాళ్ళు అవన్నీ పట్టుకోవడం వల్ల వాటి చేతికి అలర్జీ, అంటే మీకు చర్మం బాగా మందబడిపోవడం కానీ లేకపోతే అక్కడ బాగా దురద రావడం కానీ, ఈ బాగా మీకు చేతులు ఇక్కడ నుంచి కానీ ఇక్కడ వరకు కానీ బాగా ఎక్కువ అయిపోతూ ఉంటుంది కాళ్ళకి. ఇంకా సిమెంట్ వర్కర్స్ బాగా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఆ సిమెంట్ వర్కర్స్కి బాగా అలర్జీస్ ఉండడం కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందులో మీకు క్లైమేట్ చేంజ్ అయిపోవడంతో చిన్నపిల్లలకి, కొంతమంది పెద్దవాళ్ళకి అందరికీ జలుబు, సర్ది అవి ఎక్కువ చేసేసి వాటి దగ్గర నుంచి బాడీ అంతా దురదలు రావడం కానీ, అర్టికేరియా అంటారనమాట, అలాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎలాంటి స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఎగ్జిమాలు ఎక్కువ వస్తాయి, అటోపిక్ డర్మటైటిస్లు ఎక్కువ వస్తాయి. మనకి ఇందాక చెప్పాను కదా, పురుగులు పాకడం వల్ల వాటిని ఇన్సెక్ట్ బైట్ రియాక్షన్స్ అనేసి అంటాం అనమాట. అవి ఎక్కువ రావడం ఎక్కువ జరుగుతుంటుంది. ఈ సోరియాసిస్ అనేది కూడా ఇప్పటి వరకు మనకి ఎండాకాలంలో కొంచెం తగ్గి ఉంటుంది బాడీ మీద. ఈ చలికాలంకి వచ్చేసరికి బాగా అంటే చర్మం పొడివారిపోవడం వల్ల అవి ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. మీకు బాడీలో ఏ ప్రదేశంలో ఉన్నా కూడా అవి ఇంకా కొద్దిగా ఎక్కువ రావడం, మీకు ఇంకా కొద్దిగా ఎక్కువ ఇబ్బంది కలిగించడం, దురదపరంగా కానీ లేకపోతే కనిపించడానికి కానీ అట్లాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి ఫుడ్ ద్వారా కూడా ఏదన్నా ఆహార లోపం, పౌష్టికాహార లోపంతో నచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇవి బాగా ప్రోటీన్ తక్కువ ఉండడం వల్ల కానీ లేకపోతే ఆకుకూరలు, కాయగూరలు అవి సరిగా తీసుకోకుండా ఉండడం వల్ల కొన్ని అనీమియా వచ్చేసి, దురదలన్నీ వచ్చేసి అలా ఉంటుంది. ఒకవేళ పళ్ళు ఏమైనా పుచ్చిపోయి ఉన్నా అలాంటి వాటి వల్ల కూడా ఎక్కువ బాడీ మీద దురదలన్నీ ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా మనకు కొన్ని గోంగూర, వంకాయ, చికెన్, ఫిష్, గడ్డకూరలు ఇలాంటివి తిన్నప్పుడు బాగా దురద అనేది పెరిగిపోతూ ఉంటుంది. కొంచెం అవి తగ్గించుకొని చూసుకోవాలి. అంటే ఆల్రెడీ చర్మం పొడివారిపోయి ఉంటుంది కదా, సో దానివల్ల ఇంకా ఎక్కువ ఇరిటేట్ అవుతుంది అన్నమాట స్కిన్. మీకు ఎక్కువ రిపీటెడ్ కేసులు ఏమి వస్తాయి? తామర ఎక్కువగా ఉంటుందండి. చాలామందికి తామర అక్కడే ఉంటుంది. కాకపోతే చాలామందికి చెప్పుకోవడానికి ఇబ్బంది అయ్యి ప్రైవేట్ పార్ట్స్లో ఉండడం కానీ, వీప్ మీద ఉండడం కానీ ఇట్లాంటి వాటి వల్ల చూపించుకోవడానికి ఇబ్బంది అయిపోయి వాళ్ళు అలానే సంవత్సరాల తరబడి, నెలల తరబడి కంటిన్యూస్గా అంటే కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల చాలా రోజులు అలానే ఉండిపోయి ఉంటుంది అనమాట. అందులో ఇప్పుడు స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోయాయి. స్కూల్స్లో స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ నుంచి కానీ లేకపోతే హాస్టల్స్లో ఆల్మోస్ట్ ఒక హాస్టల్ రూమ్లో మనకి 30-40 మందిని పిల్లల్ని పెట్టేస్తుంటారు. సో వాళ్ళలో మనకి తామర ఎక్కువగా ఉంటుంది, గజ్జి లేదా తీట అంటాం కదా అవి ఎక్కువగా ఉంటుంది, సలిపి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీకు సాయంత్రం పూట్ల పురుగులు అవన్నీ బాగా పెరిగిపోయి అవి కూడా చిన్నపిల్లల్లోకి, స్కూల్స్ పిల్లల్లోకి ఎక్కువగా వస్తూ ఉంటాయి ట్యూషన్స్కి వెళ్ళినప్పుడు. వాళ్ళ ఇవి అంటే స్ప్రెడ్ అవుతాయి ఒకటి నుంచి ఒకటి, అది ఎంత
ఎంత పరిధి వరకు అంటే ఏమేమి అంటే చాలా మందికి తాకడం వల్ల అలా స్ప్రెడ్ అవుతుందండి. మీకు తామర కానీ గజ్జి కానీ ఇవి బాగా అంటువ్యాధులు ఇంట్లోనే ఒకరికి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. మళ్ళీ అదే పర్సన్కి వాళ్ళ బాడీ పార్ట్స్లో నుంచే ఒక దగ్గర నుంచి ఇంకొక ఏరియాకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక దగ్గర దురద పెట్టి ఉంటుంది, ఆ దురదని వాళ్ళు గీకి మళ్ళీ దాని మీద చేతి మీద పెట్టుకోవడం కానీ ఇంకొక బాడీ మీద ఎక్కడైనా పెట్టుకోవడం వల్ల కానీ అక్కడంతా పెరిగిపోతూ ఉంటుంది. సో బట్టలన్నీ కొద్దిగా నీట్గా పెట్టుకోవాలి. తడిగా ఉన్న బట్టలు అలాంటివి వాడకూడదు. మనకి బట్టలు ఐరన్ చేసుకొని వేసుకోవాలి. బాగా ఎండ కారేసుకొని బాగా వేడి నీళ్ళలో నానబెట్టేసుకొని ఉతుక్కొని ఐరన్ చేసుకొని లోపల సైడ్ నుంచి ఐరన్ చేసుకొని వేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అంటే ఒకరి దగ్గర నుంచి ఒకరికి రాకుండా ఉండడానికి వాళ్ళ బట్టలు, టవలు, సోపు ప్రతి ఒక్కటి కొద్దిగా సపరేట్గా ఎవరిది వాళ్ళకి అన్నట్లు వేసుకోవడం వరకు మాత్రమే కాకుండా తీసే తర్వాత కూడా హ్యాంగర్కి తగిలించడం కానీ లేకపోతే అందరి బట్టల్ని ఒకటే దగ్గర వేయడం కానీ వాషింగ్ మెషిన్లో వేయడం కానీ వీటి ద్వారా బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎండాకాలంలో స్కిన్కి సంబంధించిన సన్‌గ్లాసెస్ అవి వాడతారు. ఈ వింటర్ సీజన్లో కూడా సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అండి. మనకి మామూలుగా ఇప్పుడు ఎండ లేదు కదా, సో నేను సన్ స్క్రీన్ వాడనవసరం లేదు అలాంటి భ్రమలు పెట్టుకోకూడదు. వింటర్ సీజన్లో కూడా మీకు యూవీ ఏ రేస్ అనేవి మనకి మేఘాల్లో నుంచి వచ్చేస్తాయి కాబట్టి వాటి వల్ల కూడా చర్మం నలుపు వస్తుంది. డెఫినెట్గా సన్ స్క్రీన్ అయితే వాడుకోవాలి. మాయిశ్చరైజర్ అనేది ఈ కాలంలో బాగా పనికొస్తుంది. మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది మాయిశ్చరైజర్. మీకు చర్మం పొడిబారిపోవడం వల్ల చాలామందికి చాలా రకాల డిసీజెస్ పెరిగిపోతూ ఉంటాయి. సో వాటన్నిటికీ కొద్దో గొప్ప మనం వాటి ద్వారా తగ్గించుకోగలం. చర్మాన్ని ఫస్ట్ అది తేమ ఉండేటట్లు మనం చర్మంలో తేమ నిల్వ చేసుకుంటే దాని నుంచి మనకి చాలా బెటర్గా ఉంటాయి. మిగతా రోగాలు రాకుండా ఉండడం కానీ వచ్చినవి కొద్దిగా బెటర్గా రెస్పాన్స్ అవ్వడం కానీ అలాంటివి. ఇప్పుడు ఫార్మర్స్ ఎక్కువగా వాటర్లో వర్క్ చేస్తారు. వాటి ద్వారా అంటే ముఖ్యంగా ఎక్కువ వచ్చే డిసీజెస్ ఏమున్నాయి స్కిన్కి సంబంధించి? వాటర్లో అంటే డైరెక్ట్గా వాటర్ వల్ల రావండి. వాటర్లో తిరిగే పురుగుల వల్ల వస్తాయి. మనకి అక్కడ లోపల చిన్న పురుగులు ఉంటాయి కదా, వాటి వల్ల వాళ్ళు అక్కడ యూజ్ చేసే కెమికల్ ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, మన ఎరువులు వేయడం కానీ ఇట్లా చల్లుతూ ఉంటారు పురుగుల మందులు కానీ ఇవన్నీ వాటి గురించి పడకుండా ఉండడం వల్ల. అంటే ప్రతి ఒక్క చర్మము ప్రతి ఒక్కరి బాడీ డిఫరెంట్. సో వాళ్ళకి రాకుండా నాకెందుకు వచ్చింది అంటే అది ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కటి డిఫరెంట్ అనమాట. సో వాళ్ళకి వచ్చిన వాటికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ కొన్నిసార్లు ఉంటే గ్లౌస్ వేసుకొని చేసుకోవాల్సిన పనులు ఉంటాయి, లేదా కాళ్ళకి కవర్ కట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని చేసుకోవాల్సినవి ఉంటాయి. అలా చేసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి కొద్దిగా తక్కువగా ఉంటుంది అలా రావడం కానీ, అంటే మళ్ళీ రావడం కానీ ఇలాంటివి తగ్గుతాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో మాజీ ఎమ్మెల్యే జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి 98వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మురళీ నాయక్, 5th వార్డు కౌన్సిలర్ కోడి నాగలక్ష్మి భర్త శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అది పక్క పెట్ట ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. మేకల గండి వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో నుజ్జు అయిన ఆటోను ఎస్పీ పరిశీలించి అనంతరం ప్రమాదం వివరాలను తెలుసుకున్నారు. ఎస్పీ వెంట ఉట్నూర్ డీఎస్పీ సిహెచ్ నాగేందర్ ఉన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ ఏ శంకర్ నారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి దేవస్థానం ఈవో వెంకటేష్ స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ఎస్వి కృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నిసార్లు రైట్స్ అయితే అంత ఎదుగుతా. కోంపల్లిలోని ఓ కాలేజీలో మంత్రి చామకూర మల్లారెడ్డి చలోక్తులు. పిర్యాదిగూడలో 39 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు. శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి, మేయర్ జక్కా వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా దామరచర్లలో పోడు భూముల పట్టాల పంపిణీ. అర్హులకు అందజేసిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. వరంగల్ పుట్టల బజార్లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం. మోడీ నామస్మరణతో మారుమోగిపోయిన వరంగల్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.